మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ను కూల్చి మళ్లీ కడితేనే మంచిదనే అభిప్రాయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వ్యక్తం చేసింది. కుంగిన దానిని కూల్చి కొత్తగా నిర్మిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తుది నివేదికలో కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. 7వ బ్లాక్ కింద భారీ అగాధం ఉందని, దాన్ని ఇప్పటికే గ్రౌండింగ్లో పూడ్చారని, ఈ బ్లాక్కు రిపేర్లు చేసిన ఎన్నాళ్లు పటిష్టంగా ఉంటుందనే విషయం చెప్పలేమని రిపోర్టులో వెల్లడించింది. కొద్దిపాటి వరదకే 7వ బ్లాక్ కుంగిందని, భవిష్యత్తులో భారీ వరద వస్తే తట్టుకుంటుందన్న గ్యారంటీ లేదని పేర్కొన్నట్టు సమాచారం. బరేజీ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుచించుకుపోయినట్టు ఉంటుందని, ఫలితంగా భారీ వరద వస్తే తనకొచ్చే ప్రమాదం ఎక్కువని నివేదికలో ఉన్నట్లు సమాచారం. మేడిగడ్డ బరేజీ డిజైన్లన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయని రిపోర్టులో కమిటీ స్పష్టం చేసినట్లు తెలిసింది. బరేజీ సైట్లో టెస్టులు చేశాక డిజైన్లు ఫైనల్ చేయాల్సి ఉన్నా అలా చేయలేదని నివేదికలో పేర్కొంది. అరకొరగా టెస్టులు చేశారని, బరేజీకి దిగువన సీసీ బ్లాకులు, ఆప్రాన్ల వంటి ప్రొటెక్షన్ల వర్క్స్ సరిగా లేవని ఆక్షేపించినట్టు తెలుస్తుంది. జియోఫిజికల్, జియోటెక్నికల్ టెస్టులను సరిగా నిర్వహించకుండానే బరేజీకి డిజైన్లను ఖరారు చేశారని పేర్కొన్నట్టు సమాచారం. బరేజీ కుంగిన తర్వాత అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని చెప్పినా సరిగా చేయలేదని, గ్రౌండింగ్ చేసి అక్కడున్న ఎవిడెన్స్ తుడిచిపెట్టారని వెల్లడించినట్టు సమాచారం. బరేజీ కట్టినప్పటి నుంచి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పట్టించుకోలేదని, ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సి ఉన్న నిర్లక్ష్యం ప్రదర్శించారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రిపోర్టును కొద్ది రోజుల క్రితమే కేంద్ర జలశక్తి శాఖకు ఎన్డీఎస్సీ సమర్పించింది. ఇటీవల సీతారామ ప్రాజెక్టుపై జరిగిన టెక్నికల్ అప్రైజల్ కమిటీ మీటింగ్లో రిపోర్టుపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఆ నివేదికను చూపించే సీతారామ డిజైన్లపై మరోసారి రివ్యూ చేయించుకోవాలని అధికారులకు కేంద్రం సూచించిందని సమాచారం. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టును కేంద్ర సర్కారు మరో 2 వారాల్లో రాష్ట్రానికి అందజేయనుంది. ఈ రిపోర్టు కోసమే కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ కూడా వేచి చూస్తుంది. రిపోర్టు ప్రకారం కమిషన్ చర్యలను సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రటిక మేడిగడ్డ బ్యారేజ్లో ఇప్పటికీ 7వ బ్లాక్ పూర్తిగా తీసేసి మళ్లీ నిర్మించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు అధికారులు. అయితే ఇప్పటికే అక్కడ చర్యలు చేపట్టిన అధికారులు కూడా రిపోర్టును అయితే వెలువరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం బరేజ్ వద్ద అక్కడ ఏ అవకతవకలు జరిగాయి, ఏటిని మార్చే ఛాన్స్ ఉంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదికను కూడా కేంద్రానికి అందజేసింది. మరికొద్ది రోజుల్లోనే 2 వారాల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అప్పవుతుంది. అయితే మేడిగడ్డ 7వ డిజైన్ కి సంబంధించి 7వ బ్లాక్ పూర్తిగా కూడా తీసివేయాలి, పూర్తిగా కూల్చివేయాలి, కొత్త నిర్మాణాన్ని చేపట్టాలన్న అంశాన్ని ఈ యొక్క నివేదిక స్పష్టం చేస్తుంది. అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే పలు రకాలుగా టెక్నికల్ గా, ఫిజికల్ గా అనేక టెస్టులు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇది పూర్తిగా కూడా లోపభూయిష్టంగా ఉందన్న అంశాన్ని ఇప్పటికే నివేదికలో స్పష్టం చేసింది. ఆ నివేదిక కూడా ఇప్పటికే కేంద్రానికి అందినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 18, 19, 20 ప్లేయర్లతో పాటు రేడియల్ గేట్లకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా వాటిని తొలగించాలి, ఆ స్లాబులన్నీ కూడా కూల్చివేయాలి, మళ్ళీ కొత్త నిర్మాణాలు చేపట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిపాటి వరదలకే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి డ్యామ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో కూడా రాబోయే భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే ఖచ్చితంగా కూడా మరింత ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ఈ యొక్క కమిషన్ వెల్లడిస్తా ఉంది. అయితే మరోపక్క ఎక్కడైతే డ్యామ్ నిర్మాణం జరిగిందో అక్కడ కుచించుకుపోయినట్టుగా ఉంటుంది. ఎంత విస్తీర్ణంగా ఉన్నటువంటి నది ఆ డ్యామ్ దగ్గర కుచించుకుపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి పెద్ద వరదలు వస్తే పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అన్న అంశాన్ని ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి అప్రోచర్ కమిటీ మీటింగ్ లో కూడా ఈ అంశం పైన చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కాళేశ్వరం ఆ కమిషన్ కూడా ఇప్పుడు ఏదైతే
కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వం నియమించిందో కమిషన్ కూడా ఈ యొక్క నివేదిక కోసం వెయిట్ చేస్తా ఉంది. ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎవరు దీనికి బాధ్యులన్న అంశానికి సంబంధించి నిర్మాణ రంగ సంస్థలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే డిజైన్ లోపాలతో పాటు మెయింటెనెన్స్ కూడా పూర్తిగా లోపించిందన్న అంశాన్ని స్పష్టం చేస్తుంది ఒక నివేదిక. ఎందుకంటే డిజైన్ లో లోపాలు ఉన్నప్పటికీ కూడా చాలా నిర్లక్ష్యం వహించారు అనే అంశాన్ని తుది నివేదికలు కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే డ్యామ్ కింది భాగంలో కూడా గ్రేటింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే కింది భాగంలో కేవలం పెద్ద అగాధం ఉన్న విషయాన్ని తెలిసి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను రూపమాపే క్రమంలో భాగంగా కూడా కేవలం గ్రేడింగ్ చేసి వదిలేశారు. కాబట్టి అది కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ లోపటి భాగంలో కింద చాలా పెద్ద ఎత్తున అగాధం పొంచి ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తుందని కూడా నివేదికలో పేర్కొనగా తెలుస్తా ఉంది. అయితే మొత్తం పూర్తిగా కూడా జియో ఫిజికల్ ఏదైతే జియో సంబంధించినటువంటి ఫిజికల్ రిపోర్ట్ తో పాటు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి నేపథ్యంలో అవి ఏది పట్టించుకోకుండా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. 2 వారాల్లోనే పూర్తిగా ఈ నివేదిక ప్రభుత్వానికి అందినట్టయితే ఆ తర్వాత ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్లేయర్లకు సంబంధించి రేడియేషన్ గేట్లకు సంబంధించి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తా ఉందంటే ఖచ్చితంగా కూల్చివేయాలి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఒకవేళ తాత్కాలికంగా రిపేర్లు చేసినా రేపు రాబోయే ప్రమాదం ఇంకా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. అంటే చాలా స్పష్టంగా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా కూడా తొలగించాలనే అంశాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తా ఉంది. చూడాలి, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ కు త్వరలోనే ఈ యొక్క నివేదిక అందబోతా ఉంది. అఖిల. రైట్ వాసు, థ్యాంక్ యూ.